సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ అభిమాని గారండి? నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్, నేను మీ అభిమాని సార్. సార్ ఒక్క నిమిషం మాట్లాడచ్చు సార్. మీకు ఎక్కువ టైం ఉండదని తెలుసు నాకు, బట్ కొంచెం ఒక 2 minutes సార్. ప్లీజ్ అండి, మాట్లాడండి. సార్ ఒకటి ఏంటంటే సార్, మాది ఆదిలాబాద్ జిల్లా అండి. ఇక్కడ కొన్ని సీక్రెట్ ఉంచుతున్నా, అన్ని చెప్పలేను కానీ కొన్ని సీక్రెట్ చెప్తా. ఇక్కడ ఏంటంటే సార్, గర్వాప్సి కావడానికి కొన్ని కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ. హలో సార్, సార్ వినిపిస్తుందండి? గర్వాప్సి కావడానికి, క్రిస్టియానిటీ నుండి హిందూయిజంలోనికి రావడానికి, మన ధర్మంలోకి రావడానికి కొన్ని కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ 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 వస్తున్న సమస్య ఏంటంటే, వాళ్ళంతా ఎస్పీలు. ఏమైతుందంటే ఇక్కడ మొత్తం రెడ్డిస్, బ్రహ్మన్స్, కోమట్లు ఉన్నారు. వాళ్ళని ఇప్పటికీ కిందలకు రానియరు. అంటే వేరే వాళ్ళు చాలా మంది దళితులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని రానియరు. క్యాస్ట్ ఫీలింగ్ చాలానే ఉంది ఇక్కడ, పోయేటట్టు లేదు. ఆదిలాబాద్ జిల్లా అండి, ఆదిలాబాద్ జిల్లా. ఏది, ఏ గ్రామం? ఆదిలాబాద్ జిల్లా ఏంక విలేజ్ అని, ఊత్నూరు మండలం. ఉట్నూరా? ఊత్నూరు మండలం సార్. ఉట్నూరు మీరు చెప్పండి. అయితే అక్కడ దళితులు ఉన్నారు సార్. వాళ్ళకు ఏంటంటే మన ధర్మంలోకి రావాలని ఉంది, అయితే రెస్పెక్ట్ లేదు సార్ ఇక్కడ. ఇప్పుడు క్రిస్టియానిటీ లోపల వాళ్ళకి ఫుల్ రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ అంటే, ఒక దేవుని ఇప్పుడు మన బ్రాహ్మణులకు ఎట్లా మనం మన పాదాభివందనం చేస్తాం, అయితే వీళ్ళకు కూడా అక్కడ చర్చి లోపల అంత రెస్పెక్ట్, ఫుల్ రెస్పెక్ట్ ఉంటది. అయితే మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడడానికి వీళ్ళకు అసలు ఇష్టం ఉండదు. మనోళ్లకు, మన రెడ్డిస్ కు, ఈ బ్రహ్మనిజం కు, మన కోమట్లు ఉన్నారు. అయితే నేను మీ లైవ్ నేను ఫాలో అవుతుంటా. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన లైవ్ లోపల చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మన సమాజం లోపల ఎస్సీలకు గౌరవం లేదు. ఆ గౌరవం లేని కారణంగా రాలేకపోతున్నారు సార్. ఎక్కడికి రాలేకపోతున్నారు? మన ధర్మంలోకి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే, నాకు ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళకి మర్యాద లేదన్నారు, ఒప్పుకుంటా. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే, సత్యం ఏదో తెలుసుకోవడానికి. అంటే నిజమేంటో వాళ్ళకి తెలుసు, ఇప్పుడు తెలిసింది అనమాట. వాళ్ళ తాత తండ్రుల నుంచి ఉన్నారు సార్ వాళ్ళు. సత్యమండి సార్, ఏ సత్యము? ఇప్పుడు మన ధర్మం ఉంది కదా సార్, సనాతన ధర్మం ఉంది మనది, మొదటి నుంచి ఉన్నది సార్. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను సార్. నేను వాళ్ళను ఇట్లా నేను కార్యకర్తను సార్. నేను వాళ్ళను ఇట్లా మోటివేషన్ చేసుకుంటాం. అయితే నాకెందుకు చెప్తున్నారండి మీరు? సార్ నేను చెప్పేది ఏంటంటే సార్, మన వాళ్ళు రావడం సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళకు వస్తారండి, వాళ్ళని ఏమన్నా బొట్టు పెట్టి పిలుస్తున్నారు ఎవరన్నా? లేదు సార్, గర్వాప్సి చేద్దామని మన ఆలోచన. ఎందుకు చేయాలి? సత్యం, సనాతన ధర్మం సత్యం కదా సార్, అందుకు అట్లా. సనాతన ధర్మం సత్యం అయితే వాళ్ళు నచ్చితే వాళ్ళు వస్తారు. వాళ్ళని బలవంతంగా తీసుకోవాల్సిన పని లేదు సార్. బలవంతం ఏం లేదు సార్, వాళ్ళు రావడం సిద్ధంగా ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే, ఉంటారండి వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు ధైర్యంగా. అట్లా అంటున్నారా? బాపనోళ్ళు, కోమటోళ్ళు ఏదో అంటున్నారని చెప్పి ఎందుకు ఆగుతారు వాళ్ళు? లేదు సార్, కొంచెం మర్యాద ఇచ్చే విధంగా. అండ్ మర్యాద లేకపోయేసరికి వాళ్ళు వెనక ముందు అవుతుంది. ఎవరు ఇవ్వాలి మర్యాద అసలు? అంటే వాళ్ళకి అక్కడ ఉన్న రెస్పెక్ట్ సేమ్ ఇక్కడ వస్తే దొరికితే బాగుంటదేమో అని ఆలోచన, అంతే, వేరేం లేదు. మీ పేరేం పేరండి? సార్ నా పేరు పోచయ్య సార్. పోచయ్య గారు సార్, మీరున్నారు కదా సార్, చెప్పండి. మీరు ఏ కులం అని కూడా నేను అడగను ఇప్పుడు. ఓకే. మీరు మీ భార్యకి విలువ ఇస్తారా? అవునండి, 100% ఇస్తాం. ఎన్నేళ్ళు అవుతుందండి మీకు పెళ్ళి? ఇప్పుడు నా వయసు 52 సార్. చాలా సంవత్సరం అవుతుంది, 35 years అవుతుందా. ఏ రోజన్నా మీరు పెద్దమ్మ గారిని కొట్టారా? కొట్టిన సందర్భాలు ఉన్నాయి సార్. మర్యాద చేయొచ్చు కదా.
మర్యాద సార్ కొన్నిసార్లు వస్తుంటాయి సార్, సంవత్సరం అన్నప్పుడు వస్తుంటాయి కదండి. అవును కదండి, సంసారం అన్నాకనే అంటున్నప్పుడు సమాజం అన్నాక ఎంత ఉండాలి? అట్లా అంటున్నారా? ఓకే. సంసారంలో మీరే సరిగ్గా లేరు, సమాజం అంతా ఒకే తీరు ఉండాలని నువ్వెట్లా కోరుకుంటారు సార్? ఆ కోమటోళ్ళు, ఆ బాపనోళ్ళు వాళ్ళ నెంబర్లు ఏమైనా ఉంటే పెట్టండి, లేదా వాళ్ళ ఫోటోలు ఉంటే పెట్టండి, వాళ్ళని ఎంత బదలాం చేయాలో అంత చేస్తా నేను. లేదు సార్, వాళ్ళతో ఎవడైతే కులం పేరు మీద వివక్ష చూపిస్తాడో వాడు నా దృష్టిలో మంచి కాదండి. లేదు సార్, నేను వాళ్ళతో మాట్లాడినా సార్, ఎందుకంటే మాకు నాకు కాన్ఫరెన్స్ కలపండి ఒకసారి. ఇప్పుడు పర్లేదు సార్, ఇక వాళ్ళు ఎందుకంటే మళ్ళీ బాధపడతారు. మోటివేషన్ చేస్తున్నాను లేదండి నేను సార్, మోటివేషన్ చేస్తున్నా మండలంలో. వినండి సార్, ఉట్నూరు మండలంలో ఏదో గ్రామం పేరు చెప్పారు, ఏం పేరు అది? ఇంకా ఊర్లో సర్పంచ్ పేరు అంటే ఇప్పుడు ఆయన లేడు సార్, ఆయన జాదవ్ మూత్ర ఉంటాడు మనోడే. అయితే ఇప్పుడు అయిపోయింది, డేట్ అయిపోయింది సార్, ఆయన డేట్ అయిపోయింది. ఇప్పుడు డేట్ ఎప్పుడో అయిపోయినాయి సార్, అది నాకు తెలుసు, కానీ ఆయన పేరేం పేరు? మోతీరామ్ ముత్య. ఎస్టీ ఉంటుంది సార్, రిజర్వేషన్ వాళ్ళకి ఉంటుంది అట్లా. అవునండి, నేనేం అడగలేదు కదా, ఆయన ఎస్టీయా ఎస్సీయా బీసీయా నాకెందుకు? ఆ ఊర్లో అంతా జరుగుతుంటే, ఆ కుల వివక్ష జరుగుతుంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఇక వాళ్ళు అంటే ఎందుకంటే సార్, ఇక పెద్దవాళ్ళను అట్లా అనలేం కదా సార్. ఎవరు పెద్దవాళ్ళు? ఎవరికి పెద్దవాళ్ళు? మీరు అక్కడ దూరంగా ఉన్నారు సార్, మీకు తెలియదు ఇక్కడ పరిస్థితులు, అందుకు. నేను ఇప్పుడు తెలుసుకుంటాను. అదే ఊరు సర్పంచ్, అదే ఎంపీటీసీ, అదే జెడ్పీటీసీ ఏం చేస్తాడో నేను కూడా చూస్తా. చూడకపోతే సార్ మీరు ఇట్లా మాట్లాడుతుంది ఎంత ధైర్యంగా అనిపిస్తుంది సార్. ఇది సార్ మాకు కావాల్సింది. అయితే సార్, అంటే నా రిక్వెస్ట్, నేను దేని కొరకు ఫోన్ చేసింటే సార్ చెప్పొచ్చా? చెప్పండి అయ్యా, చెప్పండి. ఏం లేదు సార్, నేను మీ లైవ్ ను ఎప్పటి నుంచి ఫాలో అవుతుంటా. అయితే మా మధ్యలో ఇక్కడ మాకు గొడవ వద్దు, నేను వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతుంటా, కాంటాక్ట్ ఉన్నాం. చాలా మార్పు వాడు ఎంత పెద్ద మునగాడైనా మొగోడైనా వాని దగ్గర డబ్బులున్నా ఏమున్నా ఎందుకు తిడుతున్నాడు? లేదు సార్, తిట్టరు ఏమనరు, కానీ వాళ్ళకు సరైన రెస్పెక్ట్ ఉండదు. అది మన సమాజంలో మార్పు రావాలి అట్లా. అయ్యా మీకు సంగతి చెప్తాను, వినండి సార్. చెప్పండి. మన హమార ప్రసాద్ అని అయితే అందరికి తెలుసు కదా, జనాల్లో ఉన్నాడు కదా. అవును సార్. అన్నకేం తక్కువైంది? ఏం తక్కువ కాలే. అన్న ఎస్సీ కదా? అవును, ఎస్సీ మాలా అన్న. అవును. మందకృష్ణ మాదిగన్నకి ఏమన్నా తక్కువైందా? ఏం లేదు. మాదిగ జాతిని లేపిండు. అవును. ఇవాళ రేపో సరే కులగణన జరుగుతుంది. అవును. వర్గీకరణ చేసి తీరుతాడు ఆయన. అవును. మరి వీళ్ళకెందుకు ఉండదు? మరి కొంచెం భయపడతారు కదా సార్. భయపడాలండి, ఎవరికి భయపడాలి? అంటే ఎక్కువ చదువుకోలే కదా సార్ వాళ్ళు, పాతకాలం పద్ధతులు తక్కువ అనే ఫీలింగ్ లోపల ఉండిపోతారు కదా. చదువు అనేది పెద్ద విషయం కాదు సార్. చదువు అనేది ఒక పెద్ద పాయింటే కాదు. అవును. మనిషి పుట్టిన తర్వాత ఒకనికి మర్యాద ఇవ్వాలి. అవును, ఇవ్వాలి. అక్కడ వాడు ఇయ్యలేదంటే వాడు మనిషే కాదు. వాడు హిందూ అయితేంది, క్రిస్టియన్ అయితేంది, ముస్లిం అయితేంది. అంటే ఇంత గొప్ప మనసు సార్ మీది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కదా సార్. మరి ఇదే నా బాధ సార్ మెయిన్ ఇక్కడ. అయ్యో సార్ చెప్పండి, మీరు చెప్పండి, వింటా సార్. నేనెందుకు చెప్పాలండి? మీరు ఫోన్ చేసిరు, మీకు ఫోన్ చేస్తే మీరు చెప్తున్నారు. ఆ పలానా ఊర్లో ఏం జరిగిందో ఎవడైనా ఆ సర్పంచ్ తో ఒకసారి మాట్లాడితే, ఇప్పుడు నిజంగా మీరు చెప్పిందే గనక జరిగితే ఆ ఊర్లకి నేను రాకపోతే అంటే వాళ్ళు ఏమన్నారు సార్, ఇగో వాళ్ళు కొట్లాట ఉండదు, దంపలాట ఉండదు, ఏది ఉండదు. సమస్య ఏంటంటే వాళ్ళను చిన్న చూపు అన్నమాట. అరే మీరు మాదిగోళ్ళు కదా బిడ్డ అనే టైపు ఏదైతుందో. పెద్దబ్బా, మాదిగా అంటే ఏందో తెలుసా నీకు? మహా ఆదిగా. అవును. ఆది నుంచి ఉన్నది మాదిగా. అవును. ఈడెవడు మధ్యలో వచ్చి మాట్లాడనీకే? వాళ్ళు మాట్లాడరు సార్, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. మీరు చిన్న ఉంటుంది.
నేను చెప్తా వినండి. ఎవడైనా మిమ్మల్ని చిన్న చూపు చూసినప్పుడు సార్ వాడిని మీరు చిన్న చూపు చూడండి, అప్పుడు మారుతుంది మన జాతి. ఆడు కూడా మనల్ని చిన్న చూపు చూస్తున్నాడు అని చెప్పి మనం ఎందుకండి చిన్న చూపు చూసుకోవాలి? చూసుకోవద్దు. అవును, మనమే ఎక్కువ వాళ్ళే తక్కువ అనుకుంటే అయిపోతుంది కదా. అట్లే ఉండదు సార్, సమానం అయితే చాలు. ఎక్కువ సమానం అనేది ఎప్పుడు ఉండదండి. మీ చేతి వేళ్ళు ఒకసారి చూసుకోండి. లేదండి, మీ చేతి వేలు నా చేతి వేలు సమానం ఉన్నాయి కదా, మీది మరి సేమ్ ఉన్నాయి. సమానం ఉంటాయా? అవును సార్, మీకు 5 ఫింగర్స్ 5 టైప్స్ ఉన్నాయి, 5 రకాలుగా ఉన్నాయి కదా. అవును, మీకు అంతే ఉన్నాయి సార్. కాదండి, 5 ఏళ్ళు 5 రకాలుగా ఉన్నాయని చెప్పి నుంచి వచ్చినందుకు అమ్మని అడుగుతామా పోయి, అమ్మ ఎందుకు ఇట్లా ఉన్నాయని చెప్పి? అట్లాగా సార్, మీకైతే మన 5 ఫింగర్స్ సేమ్ ఈక్వల్ లేవు కదా, మీకెంత ఉన్నాయి నాకంతే ఉన్నాయి, కాబట్టి మీరెంత నేనంతే. నేను చెప్పేది కూడా అదే. 5 వేళ్ళు సమానంగా ఎట్లయితే ఉండవో సమాజంలో పెద్ద పేద ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. పేదరికం మీద ఫైట్ చేద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దాం. అంతేగాని ఆడవుడు నన్ను తక్కువ చేసిండని చెప్పి మతాలు మార్చుకోవడం ఏందండి? అది అవును, మన చరిత్ర ఆదిలాబాద్ గడ్డ మీద గోండు జాతి. అవును అవును సార్. తెలంగాణ చరిత్ర తెలుసు కదండి మీకు? తెలుసు. అంటే మన ఆడబిడ్డల్ని మతం మారమని చెప్పి మానభంగాలు చేసిన సంగతి తెలుసు కదండి మీకు? అవును అవును అవును. వాళ్ళు మతం మారిరా అండి? మారలేదు సార్. మరి మీరెందుకు మారుతున్నారండి? అంటే చాలా కాలం లేదు సార్, మార్పు వస్తుంది సార్ మన లోపల, వాళ్ళ లోపల ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది. మార్పు వచ్చే మళ్ళీ మన ధర్మం వైపు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు. ప్రయత్నం చేయడం ఏంటి? నువ్వు ఏదైతే పుస్తకం పట్టుకున్నావో దాన్ని తీసి నేలకు కొట్టేసి అయిపోయింది, అప్పుడే నువ్వు మతం మారినట్టు. వాళ్ళకంతా ఉండదు కదా సార్, మేము చెప్పుతుంటాము సార్ వాళ్ళతో. చెప్పేది వినండి సార్. ఎప్పుడైతే ఎస్సీలకు అవమానం జరుగుతుందో ఫస్ట్ నేను ఉంటా, ముందు నేను నిలబడతా. ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రినైనా సరే అన్నా లవ్ యూ అన్నా, లవ్ యూ అన్నా. ఓకే చెప్పండి. అంతేగాని మేము మారాలనుకుంటున్నాం మీరు ఎవరో రావాలంటే, ఎవడు మారాలనుకుంటే ఎవడెందుకు రావాలి అసలు? ఎవడి బతకాడిది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు అన్నాడు. ఏమన్నాడు ఆయన? పెద్దాయన విష్ణుడు మన పూర్వీకుడు అండి, మన పూర్వీకుడు, మన తాత. అరే నువ్వు పనులు చేసుకుంటూ పోరా బాబు, కర్మలు మాత్రమే నువ్వు చెయ్యి, దాని ఫలితం నేను ఇస్తానని చెప్పిండు. అది పక్కన పెట్టేసి ఆడవుడు వస్తాడు ఈడవుడు వస్తాడు, మర్యాదలు లేవు మాకంటే, మర్యాద నువ్వు తెచ్చుకోవాలి. మర్యాద అనేది మనం చేసే పనిని బట్టి ఉంటది. పనిని బట్టి లేదు సార్, కులాన్ని బట్టి ఉంది ఇక్కడ. ఎందుకుంటది? అంతే కదా, ఎందుకుంటది? కులాన్ని బట్టి మర్యాద ఎందుకుంటది? ఎందుకంటే మరి అట్లా అలవాటు అయింది సార్ ఇక్కడ. ఎవడాడు అలవాటు చేసినాడు వాడు ఫస్ట్ వాడిని తొక్కి పట్టి నారదిద్దాం. ఇక అట్లా అనకూడదు సార్, ఎందుకంటే మన నా నిమ్న వర్గాల జోలికి వస్తే నేను మతాలు కూడా చూడా, ముందు వాళ్ళ ముంగట నిలబడి చంపేస్తా, తర్వాత చూసుకుందాం కేసులు అయితే ఏమో. అంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే, మేము ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తాం సార్ వీళ్ళకు, మనోళ్ళే. అంటే వాళ్ళు ఎవరో కాదు కదా సార్, మేము వాళ్ళతో కలుస్తుంటాం. మన శివరాత్రి అయింది, శివరాత్రి ఎంత హ్యాపీగా జరుపుకున్నాం, కానీ వాళ్ళు మనతో అంత కలిసిపోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఎవడు కలవనోడు ఎవడో ఒకసారి నాకు వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా కదా. ఓకే సరే సార్. ఆ చిన్న చూపు చూసిన ముండా కొడుకు ఎవడో నాకు తెలియాలి కదండి. అదే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మేము చేస్తున్నాము, చాలా మటుకు చేస్తున్నాం. ఒకటి ఏంటంటే మన లైవ్ లోపల కూడా దీన్ని కూడా కొంచెం చెప్పండి, అంతే నా ఉద్దేశం, వేరే ఏం లేదు. 100% లేదండి డేవిడ్ గారు సార్, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ప్రతిరోజు అదే చెప్తా. ఎవడైనా మతం అనే పేరు పెట్టుకొని మానవత్వాన్ని చంపితే ముందు నేనే ఉంటావన్న చంపనీకి. మతాలు మారుతున్నారు కాబట్టి బాధ అనిపించి నేను ఈ పనులు చేస్తున్నా తప్ప
ఉమ్. మానవత్వాన్ని చంపితే మాత్రం నా కొడుకుని ఎవరిని వదిలిపెట్టాను నేను. ఓకే. ఎవడైనా సరే వాడు ఎంత పెద్దోడైనా సరే. అంటే ఇప్పుడు మానవత్వం మంచి అంటారా, మతం మంచి అంటారా సార్? మతం అనేది నీ మతికి పుట్టింది మతం అయ్యా. అయ్యో ఎంత మంచి మాట. ఓకే, కరెక్ట్ సార్, అదే అవును అవును. నీకు నచ్చింది నువ్వు చేసుకో, పక్కోండి ఎందుకు గెలుకుతున్నావు? అవును, ఆడికి నచ్చింది ఆడు చేసుకుంటున్నాడు. నువ్వు రాక్షస జాత రాముడి జాత అనేది నువ్వు తేల్చుకోవాలి. నేనెవడిని చెప్పడానికి వచ్చి? ఓకే, నీ మతాన్ని మార్చడానికి నేనెవడిని? మతం మార్చడం అవసరం లేదు సార్. చాలా మందికి మన ధర్మంలో రావాలని ఉంది సార్, కానీ భయపడదు. ఎందుకు రావాలండి? వాళ్ళు పుట్టిందే హిందువులుగా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువు. ఓకే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువు. వాడికి ఏది నచ్చితే అది చేసుకుంటున్నాడు అంతే. వాడు అదంతా ప్రాబ్లం లేదు కదా. ఇంకొకటి గెలికినప్పుడే బాధ అనిపిస్తుంది. మొన్నటిదాకా అది కరోనా వచ్చింది కదా. అవును, కరోనా వచ్చినప్పుడు మీరు ఏం చేసిరండి? ఏం చేస్తాం సార్? మనిషికి దూరంగా ఉన్నారు కదా. అవును, ఉన్నారా లేదా? అవును, అట్లనే ఉండమని చెప్తున్నా. నాకు గజ్జి పట్టింది ఇంకోనికి పట్టిస్తా అంటే ఊకోను నేను. నువ్వు నీకు రాముడు అంటే ఇష్టం, ఓకే, నీ రాముడు నీ ఇష్టం. నాకు యేసు అంటే ఇష్టం, ఓకే, నీ యేసు నీ ఇష్టం. నాకు అల్లా అంటే ఇష్టం, నీ అల్లా నీ ఇష్టం. నా అల్లా అనే దేవుడు, నా యేసే దేవుడు, నా రాముడే దేవుడు అని ఎవడన్నా మాట్లాడితే అప్పుడు నాకు వస్తుంది ప్రాబ్లం. అంటే యాక్చువల్ గా సార్ మీ ఉద్దేశం నాకు క్లియర్ అవుతలేదు. అంటే నేను దైవత్వం గురించి మాట్లాడుతున్నా, మీరు దేశం గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ కరెక్టేనా? మనందరం పుట్టింది ఎక్కడండి? భారతదేశంలో. ఇది నా ఇండియా. ఇది నా ఇండియా కాదండి, భారత్. ఎస్ ఎస్ సార్, ఇట్ ఇస్ మై భారత్. అవును, ఇది నా భరత భూమి, ఇది నా తెలంగాణ గడ్డ, ఇది నా ఆంధ్ర నేల. అవును, ఇక్కడ నేల కోసం మాత్రమే ఆలోచించాలి. మతాల కోసం ఆలోచిస్తే కోపం వస్తుంది. ఓకే, నాకు గజ్జి పట్టింది ఇంకోటి పట్టిస్తా అంటే నాకు కోపం వస్తుందండి. ఓకే, మతాలు మార్చి మనుషులు బాగుపడాలంటే కుదరదండి ఇక్కడ. ఓకే, నేల తల్లి కోసం పనిచేద్దాం, నేల తల్లి కోసం పనిచేద్దాం సార్. అన్నా 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 చక్కటి మాటలు మాట్లాడుతున్నారు అన్న. ఇదన్నా మీ అసలు నేను మీ లోపల ఆశించింది ఇది అన్నా. కరెక్ట్ మాట మాట్లాడుతున్నారు. 100% కాబట్టి ఇస్తున్నానండి. నేను ప్రతిరోజు చేసే పనే అది. కనిపించే 10 మందికి సహాయం చేసుకుంటూ బతుకుతున్నా నేను. నన్ను అనవసరంగా గెలికిండ్రు, నా ఇంటికి బైబుల్ తీసుకొని వచ్చిండ్రు, ఆడపిల్లని ఎరేసిండ్రు మతం మారమని. అసలు వాళ్ళకి ఏం కర్మ? వాళ్ళకి ఏం అవసరం? అది తప్పు కదా అట్లా చేయడం. మరి అదే కదా నేను చెప్పేది. తప్పు, 100% తప్పు. అట్లాంటి వాళ్ళకి క్షమించాల్సిన అవసరం లేదు. అదే కదండి నేను చేసేది. ఓకే, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును, ఒకరిని కులం పేరు మీద, ఒకరిని వర్ణం పేరు మీద ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతాడు మతాన్ని మార్చుకుంటా పోతుంటే నేను ఎందుకు మౌనంగా కూర్చోవాలి? అవసరం లేదు, మన పని మనం చేయాల్సిందే. తొక్కి పట్టి నారదీస్తున్నా. అందుకే అవును, మీరు ఇప్పుడు చెప్పిన కేసు నేను ఇప్పుడు నోట్ చేసుకున్నా. ఆ ఊర్లోకి నేను వస్తా. ఒకవేళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే గాడు గనక రాకపోతే నేను వస్తా. అంటే అక్కడ సార్ అంటే గొడవలే ఉండేది సార్. అక్కడ ఏం గొడవలు ఉండేవి, ప్రాబ్లం కలిసే ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే చిన్న చూపు అనేది, అంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోవట్లేదు. అదొక్కటే ప్రాబ్లం. అదొక్కటి. దాని గురించి కొంచెం మోటివేషన్ చేయండి అంటే మీ లైవ్ లోపల, అంతే, వేరేం లేదు. వినండి సార్. సార్ సార్ ముస్లింలలో ఎన్ని సెట్స్ ఉన్నాయండి? ఉండొచ్చు సార్, బాగానే ఉంటాయి అనుకుంటాను. ఇంకా 2-3 ఉండొచ్చు బహుశా. ఉండనియండి. షియాలు సున్నీలు ఇద్దరు తీసుకుందాం. అవును, షియాలు సున్నీల దగ్గర పోతారా? పోరు అనుకుంటున్నా, కావచ్చు. సరే, క్రిస్టియానిటీ తీసుకోండి. సరే, ప్రొటెస్టెంట్లు క్యాథలిక్స్ దగ్గర పోతారా? ప్రొటెస్టెంట్ క్యాథలిజం అంత ఐడియా లేదు, కానీ బైబుల్లో 66 పుస్తకాలు ఉన్నాయి సార్. ఒరిజినల్ గా 183 పుస్తకాలు ఉన్నాయి. మరి అది నేను తీసుకొచ్చి పెడతా, అది ఒప్పుకుంటాడు ఎవడన్నా?
ఒరిజినల్ గా ఫస్ట్ రాసిన బైబిల్ ఒరిజినల్. మధ్యలో మీరు చింపేసుకున్న పేజీలు అన్ని చింపేసుకున్న తర్వాత మిగిలిన 66 పోనీ మొన్న వచ్చిన మార్మనిజం ఉంది కదా, మార్మనిజం ఉంది కదండి. నాకు దానికి అంత ఐడియా లేదు సార్. పోనీ మీరే చెప్పండి. సార్ మీరు దేవుడు, మీరు పోచయ్య అని చెప్పిండ్రు. లేదు సార్, నేను పోచేయని. యాక్చువల్ గా మా తాత అంటే మేము సార్ మేము ఎస్సీలము. మా తాత పేరు అది. నేను అడిగినా సార్ ఇవన్నీ? లేదు సార్, నేను చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సర్టిఫికెట్ లో నా పేరు పోచేయనే. అందరూ డేవిడ్ అని పిలుస్తున్నారండి మిమ్మల్ని. డేవిడ్ అని పిలుస్తారు. నా సర్టిఫికెట్ లో నా పేరు పోచేయనే. మరి ఎందుకు సార్ ఇవన్నీ? ఇట్లాంటి పనులు అవసరమా సార్? అందుకే సార్ నేను అంటున్నా, మార్పు అనేది రావాలి మన లోపల అంటున్నా సార్. ఈ పేరుకు సార్ మా తల్లిదండ్రులు నాకు ఇది పెట్టిల్లు. తల్లి కడుపులో పుట్టి ఇది నా తల్లి కాదు అన్నోడు ఎంత మూర్ఖుడో, స్వధర్మంలో పుట్టి ఆ ధర్మమే కరెక్ట్ కాదన్నాడు నా దృష్టిలో అంతేనండి. ఆడు ఏ ధర్మంలో పుట్టినా సరే, అవును, ఆడు ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, హిందూ గాని, ఆడు పుట్టిన మతంలో నుంచి పక్క మతంలోకి జారిపోతుందంటే వాడు వేశ్యాపుత్రుడు. అంటే వాని అమ్మని ఆడు ఒప్పుకోవట్లేదు. నా అమ్మకు నేను పుట్టలేదని చెప్తున్నాడు సార్. వాడిని ఏమనాలి? ఓకే, ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. తప్పండి, చాలా తప్పది. మరి మీరు చేసింది ఏంటి సార్? అదిగా సార్, నేను పోవట్లేదు. నాలాగా చాలా మందిని మోటివేషన్ చేస్తున్నా సార్ నేను. ఇప్పుడు మీ ఊరు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్, మీరు క్రిస్టియన్ కదా సార్? సార్ నేను క్రిస్టియన్ కాదు సార్. నేను మా తల్లిదండ్రులు క్రిస్టియన్ సార్. మా తల్లిదండ్రులు క్రిస్టియన్, మా అమ్మ నాన్న క్రిస్టియన్, మా తాత వాళ్ళు కూడా క్రిస్టియన్సే. నాకు అది ఇష్టం లేదు. మీకు అర్థమవుతుందో లేదు. నేను మా ఫ్రెండ్స్ అంతా ఒక టీం ఉంది మాది. పాస్టర్ కదా సార్ మీరు? పాస్టరా? అదేంటి? అవును సార్, అబద్ధాలు చెప్పడానికన్నా కనీసం ఒక హద్దు పద్దు ఉంటుంది సార్. నేను కాదు సార్, నేను పాస్టర్ కాదు సార్. నేను చూస్తాను సార్. ఒక మాట చెప్తున్నా, మీరు తెలుసుకోవచ్చు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు, 100% మీరు చెయ్యాలని నేను కోరుకుంటున్నా. మీరు రండి సార్, తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నా. మీరు వచ్చి కలవాలి, నా కోరిక అది. చెప్పినందుకన్నా వస్తాను నేను. 100% వాళ్ళంతా క్రిస్టియన్సే. నాకు మీ పేరు పెట్టిర్రు సార్, నా పేరు పోచయ్యనే. సర్టిఫికెట్ పోచయ్యనే ఉంది. క్రిస్టియన్లు, కానీ మీ పేరు మాత్రం పోచయ్య అని పెట్టిర్రు. నేను మార్చుకున్నా ఆ పేరు, ఎందుకంటే మా తాత పేరు పోచయ్య, నేను మార్చుకున్న పోచయ్య. నేను నా సర్టిఫికెట్లు అన్నీ అదే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మీకు 5 minutes లోపల నా సర్టిఫికెట్ నేను పంపిస్తాను, మీకు వాట్సాప్ చేసి చూడొచ్చు. అయితే మీరు చెయ్యేలాగా మీరు ఉన్నారు కదా. అవును సార్. దేవుడని ఎందుకు పిలుస్తున్నారు మిమ్మల్ని? నా చిన్నపిల్లలు అదే పెట్టింది మా తల్లిదండ్రుల పేరు. నాకు అది ఇష్టం లేదు. అనే పేరు మీరు పెట్టుకున్నారు, దేవుడు అనే పేరు మీ తాతలు పెట్టిండ్రు. అవును, అది మా తాత పేరు, మా అమ్మ నాన్న పెట్టిన పేరు. ఇదే మాట మీద ఉండండి, నేను వస్తా, టైం చూసుకొని వస్తా. తప్పకుండా మీరు రావాలి సార్, మీరు కలవాలి. అదేదో పేరు చెప్పారు, అది పోచయ్య సార్. నా పేరు పోచయ్య. సర్టిఫికెట్ ఇప్పుడు పంపిస్తాను, మీకు చూడొచ్చు. ఊరి పేరు ఇంకా గ్రామానికి నేను వస్తా. రండి, ఈ 2-3 రోజుల్లో టైం చూసుకొని నేను వస్తా. రండి సార్, మీరు వీలున్నప్పుడు గనక. సార్ ఒకటి సార్, దగ్గర నుంచి గనక మతం మారి ఉంటే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా. మా వాళ్ళందరూ అంతే సార్, చెప్తున్నా కదా, మా ఫ్యామిలీస్ అంతా క్రిస్టియన్సే. నేను కాదట్లేదు, అనట్లేదయ్యా. మీ తాతగారి దగ్గర నుంచి మీరు క్రిస్టియన్లు అయితే నేను మీకు మర్యాద ఇస్తా అని చెప్తున్నా సార్. మధ్యలో మతం మారినట్టు గనక నాకు తెలిస్తే నా భాష వేరే ఉంటది, నా భాష గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక్కరిని కాదు సార్, మీకు అర్థమవుతలేదు. నేను ఒక్కరిని కాదు, నాలాంటి భావజాలం ఉన్నోళ్ళు ఒక 4-5 ఉన్నారు. అది వాళ్ళు మా ఫ్రెండ్సే. వాళ్ళు రావడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ సరి ఉంటుందో లేదని భయపడుతున్నారు. అది మెయిన్ ఇక్కడ నాకు సమస్య, అంతే, వేరే ఏం లేదు. హలో సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ఎవరు మీ ఎంపీటీఎస్ పేరు చెప్పండి ఒకసారి నాకు.
మీ ఊర్లో చెప్పే మాట వేరు, మీరు చెప్తున్న మాటలు వేరులాగా అనిపిస్తున్నాయి. సార్ నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. నేను వచ్చి చూస్తే గానీ చెప్పలేనండి. నేను ఇక్కడ పనికి వచ్చిన సార్, హైదరాబాద్ కానీ ఉంటుంది. నేను ఏడుంటారు హైదరాబాద్ లో? మీరు బేగంపేటలో రిలయన్స్ లో పనిచేస్తుంటా నేను. బేగంపేటలో రిలయన్సా? రిలయన్స్ లో పనిచేస్తుంటా. ఓకే. బేగంపేట రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా సార్, అవును అవును, అందులో పనిచేస్తుంటా నేను. ఇప్పుడు మనుషుల్ని పంపిస్తున్నాను, ఒకసారి కలవండి వాళ్ళని. ఇప్పుడు వస్తారా? ఇప్పుడు కాదు సార్, ఆఫ్టర్ 9 కు ఇంకా డ్యూటీ అయిపోతుంది సార్. నేను అప్పుడు అయితే కలవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఏం పర్వాలేదండి పోచయ్య గారు. ఒకవేళ మన జాతికి నష్టం జరిగితే నేను ఉంటా ముందు, కానీ నష్టం లేదు సార్. అయితే దీని వల్ల ఏమైందంటే అంటే గొడవలు పెట్టిన వాళ్ళు అవుతాం మనం, అది కాదు నాకు కావాల్సింది. జస్ట్ మన లోపల ఇక మీరు లైవ్ పెట్టినప్పుడు నా చిన్న యాడ్ చేయమంటున్నా, ఈ క్యాస్ట్ ఫీలింగ్ గురించి కూడా కొంచెం చెప్పండి అనేది నా రిక్వెస్ట్ అంతే. ఎందుకంటే మేమంతా కలిసి ఉంటున్నాము, సంతోషంగా ఉంటున్నాం, ఏం ప్రాబ్లం లేదు. సమస్య ఏంటంటే కొంచెం ఏంటంటే అంత రెస్పెక్ట్ ఉండట్లేదు. అంటే సార్ మీ ప్రాబ్లం నాకు అర్థమైతలేదు. ఎస్సీలకు సరైన రెస్పెక్ట్ లేదు సార్. అంటే ఎస్సీలను ఎవడు రెస్పెక్ట్ చేయకపోతే ఎస్సీలకేం బాధ సార్? బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వాళ్ళు ఎందుకు ఎవడో మర్యాద ఇవ్వాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాలి? ఎందుకంటే వాళ్ళే మొదట అంటే మనం అనుకుంటే సరిపోదు కదా సార్, వాళ్ళు అనుకోవాలి కదా. ఎవడాడు అనుకునేటోడు? ఇప్పుడు పెద్ద కులస్తులు ఉన్నారు కదా సార్, వాళ్ళు అనుకుంటారు అట్లాగే. ఇప్పుడు పెద్ద కులస్తులు ఉన్నారు కదా, వాళ్ళు అనుకుంటారు సార్. పెద్ద కులం ఎవరిది? పెద్ద కులం నాదే పెద్ద కులం. ఇక అట్లా అంటారు సార్ వాళ్ళు. ఇక మొదటి నుంచి సార్ నేను గౌన్లోని, నాదే పెద్ద కులం, నాకు కాటమయ్యే దేవుడు, నా శివుడే నా దేవుడు. ఓకే, నేను విష్ణు భక్తుడిని, నేను కృష్ణ భక్తుడిని, నా ఇష్టం. నన్ను కూడా వచ్చి తక్కువ చూస్తే నేను తక్కువ కాను కదా. నా దేవుడు నా ఇష్టం, ఆ దేవుడు నన్ను తక్కువ చూడడం ఏంది అని మనం అనుకుంటాం సార్. వాళ్ళ లోపల వాడు నిన్ను చూడడానికి నువ్వు ఎందుకుంటున్నావు అయ్యా? అక్కడ నుంచి వెళ్ళిపో, లేదా నువ్వు వాడిని చూడు, నీచంగా చూడు. నీచంగా చూస్తున్నాడో వాడు మనిషి కాదు, వాడిని కుక్క కన్నా హీనంగా చూడు. ఇప్పుడు మా వాళ్ళు అక్కడికి వెళ్తారు, పనికి వెళ్ళేది వాళ్ళ చేనులకే వెళ్తారు. నేనేమంటున్నాను, నేనేం కాదంటలేదు కదా. అట్లా చూసేవాడు మన దృష్టిలో మనిషి కాదు, వాని దగ్గరికి మీరు ఎందుకు పోతున్నారు అంటున్నా నేను. మరి దిక్కులే సార్, పని చేయకపోతే వాని పొలంలో పని ఎట్లయితది? నేను ఇప్పుడు అక్కడ పని లేకనే ఇక్కడికి వచ్చేసిన, మనం బతకడానికి వచ్చిన హైదరాబాద్ కు. మా సిస్టర్స్ వాళ్ళు అక్కడికి వెళ్తారు పనికి, వాళ్ళ పొలాలకి వెళ్తారు కదా. ఇక్కడ రెస్పెక్ట్ ఉండదు, అది బాధ. ఏం రెస్పెక్ట్ అండి? మీరే అంటున్నారు ఇప్పటిదాకా అంత బానే ఉన్నాము, అంత బానే ఉంది, హ్యాపీగా ఉన్నాము సార్. ఇది మాకు అలవాటు అయిపోయింది సార్, ఈ భరించడం అనేది మాకు అలవాటు అయిపోయింది. ఎందుకు భరించొద్దని చెప్తున్నానండి నేను. ఎవడన్నా మనల్ని తక్కువ చూస్తే తక్కువ చూసినోడిని తక్కువ చూడండి. వాడు మనిషి కాదండి, వాడు హిందువే కాదు అసలు. వాడు బాపనోడైతేంది, కోమటోడైతేంది, రెడ్డి అయితేంది, నా బొచ్చ అయితేంది. నిన్ను తక్కువ చూసినోడు మనిషే కాదు అసలు నా దృష్టిలో. గిట్లా ఉంటే అంత మంచిగా సార్, ప్రతి ఒక్కరు గిట్లా అనుకుంటే సనాతన ధర్మం చెప్పిందే అది. మరి గట్ల ఉండాలి సార్, అది నేను కోరుకునేది అది. ఎప్పుడు సమానంగా చూడమని చెప్పింది అందరినీ, కానీ ఆయన గుణాన్ని బట్టి ఆడు మంచోడైతే మంచి చేయి, చెడోడైతే వేసేయి. ఇదే చెప్పింది సనాతన ధర్మం. అది సార్, అట్లా నాకు కావాల్సింది అది సార్. ఒక్కటి సమాజం లోపల కొంచెం ఇది కొంచెం. నేను ఇప్పుడు మీరు మాట్లాడింది అంతా నేను తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టేస్తానండి. వద్దు సార్, దానివల్ల మార్పు వస్తుందండి, వస్తుంది. మీరు అంటున్నది నేను ఎప్పుడూ కాదనట్లేదు కదా. నేను ఇది జరగట్లేదండి, ఇది తప్పండి అనట్లేదు కదా. జరిగిందేమో, జరిగితే నా కొడుకుని నేను చంపేస్తా అంటున్నా. ఓకే, చంపిన తర్వాత నేను ఏం చేయాలో అది చేసుకుంటానండి. నా జాతి కోసం నేను నిలబడకపోతే నేను మనిషిని ఎందుకు అవుతా? మీ లోపల ఎంతో మంచితనం ఉంది సార్, చాలా మందికి అర్థం అవ్వట్లేదు, అది నా బాధ. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఇంతే సార్. ముందు మనుషులు, తర్వాతనే మతాలు. ఒక మతం వచ్చి ఇంకో మతం మీద దాడి చేస్తే ఊకోను నేను, అంతే.
గంతవరకే. సార్. అంతేగాని ఆడు తక్కువ చూస్తున్నాడు కాబట్టి, ఆడు హిందువు కాబట్టి అన్ని కడుపులో దాచిపెట్టుకోవాలంటే కుదరదు అక్కడ. ఆడెవడైనా సరే ఇంకొకరిని తక్కువ చూస్తున్నాడంటే వాడు మనిషి కాదు. ఒకటే ముచ్చటండి పోచయ్య గారు, నేను మనుషుల్ని పంపిస్తా, కలవండి. ఓకే సార్, మంచిది, థ్యాంక్ యూ. జై శ్రీరామ.